మిద్దె తోటలు, పెరటి తోటలు పెంపకంతో కలిగే లాభాలను అందరికీ తెలియచెప్పేలా ఏర్పాటైన విజయవాడలోని వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ తమ 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. నగరంలోని మిద్దె పంటల సాగుదారులంతా ఏకమై ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటి పంటలతో కలిగే ప్రయోజనాలను తెలియజెప్పడంతో పాటు వారు పండించిన పంట ఉత్పత్తులు, సేకరించిన దేశీ విత్తనాలు, వివిధ రకాల ఔషధ మొక్కలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పట్టణాల్లో ఈ మిద్దె తోటల కల్చర్ బాగా పుంజుకుందని చెప్పవచ్చు. కరోనా తర్వాత మంచి ఆహారం తీసుకోవాలి, రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేనటువంటి ఆహారాన్ని తీసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలిగడం మాట వాస్తవం. దానికి పెద్ద ఎత్తున అనేక సంస్థలు, రైతు నేస్తం ఫౌండేషన్ కావచ్చు, అలాగే ఇలాంటి సంస్థలు కావచ్చు, ఈటీవీ వారు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అనేక మందికి మిద్దె తోటల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు. గత 7 సంవత్సరాల నుండి అయితే నేను టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను. సో ఈ క్రమంలో ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేది ఒక ఇంటి వరకే పరిమితం కాకూడదు, విజయవాడ మొత్తం రావాలనే ఉద్దేశంతో నేను మిగతా సభ్యులు అందరం కలిసి వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ స్టార్ట్ చేసి 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మేము రెగ్యులర్గా పండించుకునే కూరగాయలతో పాటు దేశవాళీ విత్తనాలు సీజన్లో పండించి ఆ విత్తనాలను ఈరోజు మేము ప్రదర్శనకు కూడా పెట్టాము. మిద్దె తోట ప్రచారం అనేది రోజు రోజుకి పెరగాలి, మరింత దూరం వెళ్ళాలి అనేది మా ముఖ్య ఉద్దేశము. ఇప్పటి వరకు మాకు ఒక గ్రూప్తో స్టార్ట్ అయిన ఇది దగ్గర 12 గ్రూపుల వరకు అయినాయండి. మాకు విజయవాడలోనే సుమారుగా 200 మంది టెర్రస్ గార్డెనర్స్ ఉన్నారు. మనకి ఆహారం ఏం తీసుకుంటున్నాం అనే దాని మీదే మన పరిపూర్ణమైన అభివృద్ధి, మన శారీరక అభివృద్ధి కానీ మానసిక అభివృద్ధి కానీ డిపెండ్ అయి ఉంటుంది. మేము ఇక్కడ ఏంటంటే దేశీయ విత్తనాలని సొంతగా మా టెర్రస్ల మీద కానీ హోమ్ గార్డెనింగ్లో ఇంటి దగ్గర పండించిన విత్తనాలు కానీ గ్రూప్ సభ్యులు అందరం పంచుకోవడం ద్వారా మంచి విత్తనాలని, మంచి కూరగాయలని పండించుకోవడానికి దోహదం చేస్తున్నాం. ఈ సందర్భంగా మిద్దె తోటల పెంపకం కొత్తగా చేపట్టే వారికి పలు సూచనలు అందించారు. అలానే వారికి కావలసిన సేంద్రియ ఎరువులు, విత్తనాలను అందుబాటులో పెట్టారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ ఏర్పాటైన తర్వాత మొక్కల పెంపకంలో ఎలాంటి సమస్యలున్నా గ్రూపు సభ్యుల నుంచి సమాచారం అందేలా ఏర్పాటు చేసుకున్నారు. ఆర్గానిక్గా కూరగాయలు పండించుకోవటం, కెమికల్ లేని ఆహారం తీసుకోవటం, అది మా మిద్దెలపై మేము పండించుకొని మా చేతులతో మేము పండించుకొని తినటం అనేది మాకు ఒక రూల్గా పెట్టుకొని మేము చేసుకుంటూ ఈ కెమికల్స్ బారి నుంచి తప్పించుకుంటున్నాము. అదే దిశగా మరికొంతమందిని జాగృతం చేయాలనే ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాము. టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ ఉన్నప్పుడు మా గార్డెన్స్ మీద పిచ్చుకలు, ఉడతలు, హనీబీస్ ఇవన్నీ రావటం చూసి సో మొక్క పెంచితే అన్నీ ఉంటాయి, మొక్కని పెంచాలి అంటే మంచి మట్టి ఉండాలి, సో మంచి సేవ్ ఎర్త్ అనేది ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో ఎర్త్ మంచిగా ఉండాలంటే అడవులు, ఫారెస్టింగ్ ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ కింద కొంచెం మాకు చేతనైన దిశలో మేము ప్రయాణం చేస్తూ సీడ్ బాల్స్ యాక్టివిటీ కానీ, రివర్ క్లీనింగ్ యాక్టివిటీస్ కానీ, టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్లాస్టిక్ ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. టెర్రస్ గార్డెనింగ్ ఒక 4 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. మనము చిన్న గార్డెన్లో కూడా స్థలం ఉండాలి, పెద్ద గార్డెన్ ఉండాలి, ప్లేస్ ఉండాలి అనే రూల్ లేదండి. మాది చాలా చిన్న హౌస్, గ్రూప్ హౌస్లోనే బాల్కనీ గార్డెన్లో వారానికి సరిపడా కూరగాయలు పండించుకుంటున్నానండి. ఇంట్లో ఉండే వేస్ట్తోనే కూరగాయలు పెంచుకుంటున్నానండి. నేను టెర్రస్ గార్డెన్ అనేది నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాబ్లం అనేది నా పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో నేను ఆకుకూరలతో స్టార్ట్ చేసి చిన్నగా కూరగాయల వరకు పెంచుకుంటున్నాను. అందరం కలిసి వన్ ఎర్త్ వన్ లైఫ్ ఒక గ్రూప్గా తయారయ్యి ప్రాబ్లమ్స్ వచ్చిన దాని సొల్యూషన్ కోసం రైతులు, దీంట్లో సీనియర్స్ చాలామంది మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అన్ని పరిష్కారాలు చెప్తూ ఉంటారు. ఈ గార్డెన్ పెట్టడం వల్ల నేను కొన్ని కూరగాయలు అసలు పూర్తిగా కొనటం మానేశాను. బయట కొన్న కూరగాయలకి, ఇంట్లో పండించిన కూరగాయలకి టేస్ట్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామందికి అపోహ ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ అంటే చాలా ఖర్చుతో కూడున్న పని అని చెప్పి అనుకుంటారు. కానీ దానికి చాలా ఖర్చు తక్కువ అవుతుంది. ఏంటంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వేస్ట్ పెయింట్ బకెట్లు, థర్మోకోల్ బాక్స్, ఇంకా ఏ వేస్ట్ వాటిల్లో అయినా మొక్కలు పెంచుకోవచ్చు. ఇప్పుడు మనకి మొక్కల కోసం కూడా వేరే దగ్గరికి వెళ్ళవసరం లేదు. మన OEOL గ్రూప్ వాళ్ళే సీడ్స్ కానీ, ప్లాంట్స్ కానీ అన్నీ ఫ్రీగా ఇస్తారు. మొక్కలు పెంచాలంటే ఇంట్రెస్ట్, కానీ అపార్ట్మెంట్లో ప్లేసు తక్కువ, పెంచడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. అయినా కూడా ఇండోర్ ప్లాంట్స్ అవి పెంచేదాన్ని. తర్వాత ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నాక మొత్తం టెర్రస్ గార్డెనింగ్ మొత్తం పైన అంతా పెంచుతున్నాం. టెర్రస్ గార్డెనింగ్ వల్ల స్లాబ్ పాడవుతుంది, అలాంటి అపోహలు కూడా ఉన్నాయి. అలాంటివి కూడా జరగవండి. మనం ముందే కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడే దాన్ని మంచిగా చేసుకుని పెట్టుకున్నారనుకోండి, లీకేజ్ అవ్వకుండా మొత్తం చేసుకుని పెట్టుకుని, అది కాకుండా స్టాండ్స్ కూడా పెట్టుకుంటే వాటర్ ఎక్కడ స్టోరేజ్ లేకపోతే స్లాబ్ అన్నది పాడవదండి.
మిద్దె తోటల సంస్కృతిని విజయవాడ నుంచి పలు నగరాలకు, పట్టణాలకు తీసుకెళ్లడంలో వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఉద్యాన శాఖ సైతం ఇంటి పంటల విస్తరణకు తమ వంతు సాయం చేయాలని కోరుతోంది.